వెల్కమ్ టు పాడ్ కబుర్లు. నా పేరు కృష్ణ చైతన్య. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే యుఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ గురించి. నెల రోజులుగా ఒక సస్పెన్స్ అయితే క్లియర్గా ఉంది. యుఎస్ ఇరాన్ మీద అటాక్ చేస్తుందా లేదా అనేది. సో 1 month క్రితం ట్రంప్ ఏదైతే ట్వీట్స్ చేశాడో హెల్ప్ ఈజ్ ఆన్ ద వే అని చెప్పేసి, అక్కడ ఏవైతే ప్రొటెస్టర్స్ని చంపేస్తున్నారు, వేల కొద్దీ చంపేస్తున్నారు, ఈ రెజీమ్ని పక్కకు తీసేసి అండ్ ఒక సివిలియన్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేస్తామన్నట్టుగా కూడా ఒక హింట్స్ వచ్చాయి. సో చాలామంది ఒక రేపో మాపో అటాక్ జరుగుతుంది అని కూడా చాలా క్లియర్గా ఒక ఇండికేషన్ చాలామందికి ఇచ్చాడు. కానీ 1 month అయినా కూడా ఈ అటాక్ అనేది జరగలేదు, ఎక్కడ దాడులు కూడా జరగలేదు. సో దీన్ని బట్టి అసలు నిజంగా అటాక్ జరుగుతుందా లేదా అనేది ఒక సస్పెన్స్ అయితే ఏర్పడింది. సో ఈ విషయం గురించి అసలు ఇరాన్ ప్రొటెస్టుల మీద నిజంగా ఇదే కారణమా లేకపోతే వేరే కారణం ఏమైనా ఉందా అని మనము సీరియస్గా అన్వేషిస్తే మనకి ఇక్కడ కొన్ని పాయింట్స్ దొరుకుతాయి. సో 8 నెలల క్రితం యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేసి, ఫస్ట్ ఇజ్రాయెల్ దాడి చేసినప్పటికీ అండ్ యుఎస్ కూడా తన వంతు సహాయం చేసి F-35s తోటి అక్కడ అండ్ F-B-2 బాంబర్లతోటి అటాక్ చేయడం జరిగింది. ఇంచుమించుగా 100 sites మీద అటాక్ చేసాయి, న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద అటాక్ చేసాయి. సో అక్కడ ఇంటెలిజెన్స్ వర్గాలు బట్టి మనకి చాలా మటు డ్యామేజ్ జరిగినా కూడా ఇప్పుడు మనకి తెలుస్తుంది ఏంటంటే ఏదో కొన్ని ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ మీద సేవ్ అయ్యాయి అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న యుఎస్ అండ్ ఇరాన్ నెగోషియేషన్స్ ఏవైతే ఉన్నాయో న్యూక్లియర్ డీల్ మీదే జరుగుతున్నాయి. అంటే కొన్ని న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఆల్రెడీ సేవ్ అయినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఎందుకంటే వెపన్ గ్రేడ్ యురేనియం ఏదైతే ఇరాన్ చేయడానికి ప్రయత్నం చేస్తుందో దాన్ని ఆపే ప్రయత్నంలో యుఎస్ ఉంది. సో ఇక్కడ ప్రొటెస్టర్ల మీద అటాక్స్ ఏవైతే జరుగుతున్నాయో, అక్కడ అణిచివేత ఏదైతే జరుగుతుందో అది సెకండరీ ఆప్షన్ అయ్యి ఉండొచ్చు, సెకండరీ ప్రయారిటీ అయ్యి ఉండొచ్చు. ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే ఉందో అది డెఫినెట్లీ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద ఏవైతే ఎన్రిచ్మెంట్ని షట్ డౌన్ చేయాలి అనే మొదటి డిమాండ్ అనేది మనకి ఇక్కడ వినిపిస్తూ ఉంది. సో అది గనక ఒక కొలిక్కి వస్తే కనుక ప్రొటెస్టర్స్లో కొంతవరకు ఇరాన్ రెజీమ్ని కొంచెం వెనక్కి తగ్గేటట్టు చేస్తే కనుక ఈ 2 విషయాల్లోనూ కొంతవరకు టాక్స్లో ఒక ప్రోగ్రెస్ వస్తే కనుక ఖచ్చితంగా ఈ వార్ జరిగే అవకాశం లేదు అని తెలుస్తోంది. సో ఇది నిజంగా ఏ రకంగా ఇది ప్రోగ్రెస్ అవుతుంది, నిజంగా ఆ టాక్స్ సఫలీకృతం అవుతాయా లేదా అనేది క్లియర్గా మనకి ఒక క్లారిటీ అయితే లేదు. సో ఇప్పుడు ట్రంప్ కానీ అండ్ పెంటగన్ కానీ ఆల్రెడీ ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఏదైతే ఉందో అది ఇరాన్కి దగ్గరలోనే ఉంది అండ్ ఇంకో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కూడా అటు బయలుదేరుతున్నట్టుగా న్యూస్ వస్తుంది. సో అక్కడ న్యూస్ ఏదైతే ఉందో, నెగోషియేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అవ్వకపోవచ్చు. అండ్ ఒకవేళ ఒక డీల్ అనేది సైన్ అయితే కనుక వాళ్ళిద్దరికీ ఒక అండర్స్టాండింగ్ వస్తే కనుక ఈ కాన్ఫ్లిక్ట్ ఇక్కడితో అంతం అవ్వచ్చు, అట్లీస్ట్ టెంపరీగా అయినా అంతం అవ్వచ్చు. ఎందుకంటే ట్రంప్ ఆల్రెడీ వెనిజువేలా మీద అటాక్ చేశాడు అండ్ ఇప్పుడు మళ్ళీ మిడిల్ ఈస్ట్లో కాన్ఫ్లిక్ట్ అరైజ్ అయితే కనుక డెఫినెట్లీ ఒక ఇంటర్నేషనల్ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇరాన్ అనేది ఒక చిన్న కంట్రీ కాదు, వెనిజువేలాలా కాదు, డెఫినెట్లీ కొంత స్ట్రెంగ్త్ అయితే ఉంది. అది కాకుండా మిడిల్ ఈస్ట్లో కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అండ్ ఏవైతే డిప్లొమాటిక్గా మిడిల్ ఈస్ట్లో ఉన్న సపోర్ట్ యుఎస్కి తగ్గే అవకాశం ఉంది. అండ్ కాంగ్రెస్లో కూడా కొన్ని వ్యతిరేక వాదనలు వినిపిస్తున్నట్టుగా మనకి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి, సెనెట్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. సో ఈ విషయాన్ని ఆన్ టేబులే వీలైనంత వరకు ట్రంప్ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ కనుక ఇది ఆన్ టేబుల్ అవ్వకపోతే కనుక ఏదో స్థాయిలో కొంత స్మాల్ స్కేల్ ఒక కాన్ఫ్లిక్ట్ అయినా కానీ జరిగే అవకాశం ఉందని మనకి తెలుస్తోంది. సో ఏమవుతుంది అనేది సమయమే నిర్ణయించాలి. సో వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ.